దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ వారు ఒక డెడ్లైన్ పెట్టడం జరిగింది. మీరు కనుక ఇక మార్చ్ 31 లోపు మీ యొక్క రేషన్ కార్డుకి ఈ పని చేయకపోతే మాత్రం మీకు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ సరుకులు రాకపోగా మీ యొక్క రేషన్ కార్డు అయితే బ్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క మార్చ్ 31 లోపు మనం చేయవలసిన ఆ ఒక్క పని ఏంటో వీడియోని మనం తెలుసుకుందాం. అంతేకాదు ఆ పని చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, సో దాని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో కూడా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి అలర్ట్. ఈ నెల మార్చి 31 లోపు రేషన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు అయితే సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌరే సర్క్యులర్ అయితే జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ కేవైసీ ప్రక్రియను 100% పూర్తి చేయాల్సి అయితే ఉంది. తహసీల్దార్లు, రేషన్ డీలర్లు, డిఎస్ఓలు, కలెక్టర్ అంటే సివిల్ సప్లైస్ లాగిన్లో ఈ కేవైసీ యూనిట్లు అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక గ్రామ, వార్డు సచివాలయ మొబైల్ యాప్స్, రేషన్ షాపులోని ఈ పోస్ట్ పరికరాల ద్వారా ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఇక 5 ఏళ్లలోపు పిల్లల మినహా మిగిలిన లబ్ధిదారులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరికీ కూడా ఈ కేవైసీ చేయించాల్సి అయితే ఉంటుంది. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రభుత్వం అందించే రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా మనకు రానే రావు. ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ కేవైసీ చేయాల్సిందే. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలు అందించే రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందవు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కేవైసీ పూర్తి కాని వారి సమాచారం సంబంధిత పౌర సరఫరాల డిప్యూటీ, అలానే తహసీల్దారులు, డీలర్ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటుంది. కార్డుదారులు వారిని సంప్రదిస్తే వివరాలు ఆన్లైన్ నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు అని అధికారులు మనకు చెప్పడం జరిగింది. ఇక రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా సరే చేయించుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. రేషన్ డీలర్, విఆర్ఓ, తహసీల్దార్ లాగిన్లో ఈ కేవైసీ చేయించేందుకు అవకాశం అయితే ఉంది. డీలర్ వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెబితే చాలు ఈ పోస్ట్ యంత్రంలో వివరాలు పొందుపరిచి కార్డులోని సభ్యులకు ఈ కేవైసీ పూర్తయిందా లేదా అనేది అయితే మనకు చెప్తారు. ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార్ వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేస్తే ప్రక్రియ మనకైతే పూర్తి అవుతుంది. ఇక రేషన్ దుకాణాల్లో, సచివాలయాల దగ్గర, విఆర్ఓల దగ్గర కూడా పూర్తి చేయించుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డులో ఉన్నవారు వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నారు. బియ్యం కార్డులో పేరు ఉన్న 6 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న సభ్యులందరూ కూడా ఈ కేవైసీ కంపల్సరీగా పూర్తి చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ కేవైసీని పూర్తి చేసుకోకపోతే త్వరగా మీరు వెళ్ళి నేను చెప్పిన సంబంధిత శాఖ దగ్గరికి వెళ్ళి మీరైతే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ